అథ పంచమోऽధ్యాయః అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు చెప్పెను, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును ఒకసారి కర్మయోగమును చెప్పుచున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో నాకు నిశ్చితముగా తెలుపుము. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము రెండునూ మోక్షదాయకములే. కాని ఆ రెంటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టము. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, దేనిని ద్వేషింపనివాడు, దేనిని వాంఛించనివాడు నిత్య సన్యాసి. ద్వంద్వములను త్యజించిన అతడు సుఖముగా బంధము నుండి విడిపడుచున్నాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరు, యోగము వేరు అని అవివేకులు భావిస్తారు, పండితులు భావించరు. ఈ రెంటిలో ఒకదానిని చక్కగా ఆచరించిన రెండిటి యొక్క ఫలము లభించును. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యులు ఏ స్థితిని పొందుతున్నారో యోగులు కూడా అదే పొందుతున్నారు. ఈ రెంటిని ఒక్కటిగా దర్శించువాడే జ్ఞాని. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. అర్జున, యోగము లేకుండా సన్యాసమును పొందుట కష్టము. కర్మయోగము ద్వారా సన్యాసి అయిన వాడు శీఘ్రముగా మోక్షమును పొందును. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తుడు, విశుద్ధ హృదయుడు, మనసును జయించినవాడు, జితేంద్రియుడు, సర్వులయందలి ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలిసినవాడు కర్మలాచరించినను వాటి చేత అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆత్మతత్వమునెరిగిన యోగి చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసిస్తూ, పలుకుతూ, విసర్జిస్తూ, గ్రహిస్తూ, కళ్ళు తెరుస్తూ, మూస్తూ, ఇంద్రియాలు ఆయా విషయాలయందు ప్రవర్తిస్తున్నవే గాని నేనేమీ చేయుటలేదని భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన
పద్మపత్రమివాంభస. తాను చేయు కర్మలను భగవానునకు అర్పించి కర్మ ఫలాపేక్షను వదిలే కర్మను చేయువాడు తామరాకు నీటి చేత అంటబడనట్లు పాపము చేత అంటబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఫలాపేక్షను విడిచి ఆత్మశుద్ధి కొరకు దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలను ఆచరిస్తున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీ అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కర్మయోగి కర్మఫలమును త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతున్నాడు. యోగహీనుడు వాంఛలకు లోబడి ఫలాపేక్షతో బంధింపబడుతున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. కర్మయోగి సర్వకర్మలను మనసుతో త్యజించి తాను చేయక చేయించక 9 ద్వారాలు కలిగిన శరీరమనే పురమునందు సుఖంగా జీవిస్తున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమాత్మ కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మ సంబంధమును గాని కలుగజేయడు. సృష్టియందు ప్రకృతి స్వభావము అలా ప్రవర్తించుచున్నది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మకు ఎవరి పాపపుణ్యములతోనూ సంబంధము లేదు. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉంది. అందుచేత జనులు భ్రమిస్తున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నశించినదో అట్టి వారి జ్ఞానము శ్రేష్టమై సూర్యుని వలె ప్రకాశిస్తుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గశ్యంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. బ్రహ్మమునందే బుద్ధి కలిగి దానియందే మనస్సు కలిగి దానియందే నిష్ఠ కలిగి దానినే పరమగతిగా భావించువారు జ్ఞానముచే పాపములను పోగొట్టుకున్నవారై పునర్జన్మని మోక్షమును పొందుతున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణీ గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందు, గోవునందు, కుక్కయందు, చండాలుని యందు పండితులు సమదర్శనము చేస్తారు. ఇహైవ తైర్జితి సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి మనసు సమభావమున స్థిరముగానున్నదో వారు ఈ జన్మయందే జీవన్ముక్తులు. బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కనుక వారు బ్రహ్మనిష్ఠులే అగుచున్నారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం
స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధి కలిగి మోహరహితుడైన బ్రహ్మవేత్త బ్రహ్మమునందున్నవాడై ప్రియము కలిగినప్పుడు సంతోషించడు, అప్రియము కలిగినప్పుడు దుఃఖించడు. బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య విషయముల యందు ఆసక్తి లేనివాడై ఆత్మసుఖమును అనుభవించే బ్రహ్మవిదుడు నాశరహితమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. కౌంతేయ, ఇంద్రియ విషయ భోగాలు దుఃఖహేతువులు, ఆద్యంతములు కలవి. వాటి యందు జ్ఞాని రమించడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. దేహముతో జీవించి ఉండగానే ఎవడు కామక్రోధముల వేగమును అరికట్టునో వాడే యోగి, వాడే సుఖవంతుడు. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆత్మయందే సుఖిస్తూ, ఆత్మయందే రమిస్తూ, ఆత్మయందే భాసిస్తూ జీవించు యోగి బ్రహ్మస్వరూపుడై మోక్షమును పొందుచున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. కల్మషము లేనివారు, సంశయరహితులు, జితేంద్రియులు, సర్వభూతహితులు నగు ఋషులు మోక్షమును పొందుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధముల నుండి విడిపడిన వారు, చిత్తమును జయించిన వారు, ఆత్మజ్ఞానులకు యతి పురుషులకు మోక్షము సర్వత్రా గలదు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయములను చింతించుట మాని దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమం చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయ క్రోధములను విడిచి మోక్షాపేక్ష గలిగి మననశీలుడయ్యుండువాడు ఎవడో అతడు సదా ముక్తుడే. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. యజ్ఞ తపస్సులకు నేనే భోక్తనని, సర్వలోకములకు ప్రభువునని, సర్వప్రాణులకు హితుడనని ఎవడు గ్రహించుచున్నాడో అట్టి పురుషుడు పరమశాంతిని పొందుచున్నాడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। संभवामि युगे युगे। ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నుండును ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుండును. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధనం. భగవద్గీత మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. ఇంటింటా గీతా జ్యోతిని వెలిగించండి. ఉత్తమ జాతి నిర్మాణానికి అంకితమవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि